దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రేపు పండుగ ఆరాధన చేసుకోవడానికి ముందుగా అందరూ క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 21వ కీర్తన పాడుకుంటూ ఆరాధన ప్రారంభిస్తాం. తండ్రి కుమారుని
పరిశుద్ధాత్మ నామమున నీ వెలుగును విసర్జింపు బయలుదేరచేము. అవి నాకు త్రోవ చూపుము. అవి నీ పరిశుద్ధ పర్వతములను నీ నివాస స్థలములకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని కలిపి నాకు ఆత్మ సంతోషములు కలిగేది చెరుదును. దేవా నా దేవాలయించును, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు క్రీడా యథార్థంలో మన తండ్రిని సమీపించి ఆయన ఎదుట మన పాపములను మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులకు పాపములను స్వభావంగా పాపమని అపవిత్రమని తలపు వలన మాట వలన నీ వలన విరోధంగా పాపం చేస్తామని ఏదులకు కోరుచున్నాము. కావున పనుల పని చేసుకుని మనం ఎదుగునగదు కొంచెం వేడుకుంటూ ఇది లేని అధికారులకు ఆశ్చర్యంగా వచ్చుతున్నాము. మా కొరకు చనిపోతుంటే ఈ జయంతి కుమారించిన మిగిలిన పండుగల దేవ, మమ్మల్ని కనిపించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీకు ప్రత్యేక నీ చిత్రం పొందినట్టు మీరు గురించి నీ చిత్తమును గురించి సరైన జ్ఞానము ఈ వాక్యము ఆయనలో నీ పరిశుద్ధాత్మను నింపుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి కలిగిన మనల్ని కనికరించి మనకు చనిపోటుగా కుమారించి ఆయన మన పాపకాన్ని క్షమించి ఉన్నారు. ఆయన నామమును విశ్వాసం వారిని కుమారుడు అధికారించు వారి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి పవిత్రుడు రక్షింపబడరు. ఓ ప్రభు రక్షణ దయచేయండి. నేటి క్రితమ పండుగ గురించి ప్రారంభం చదువుకున్నాము. పరిశుద్ధ తత్వమును విభజింపబడనే ఏకత్వమును సూచింపబడుగాక. ఆయన తన కృపను మనకు చూపి ఉన్నాడు. ఆయన మహిమపరచుదము. యెహోవా మా ప్రభువా, పుణ్యానందరి నామం ఎంత ప్రభావం కలది. తండ్రి
సర్వశక్తులు ఇచ్చేటువంటి దేవ, నిజమైన విశ్వాసం కలిగి నిత్య విధత్వం యొక్క మహిమను తెలుసుకున్నటకు దైవ ప్రభావం కలిగిన శక్తిని బట్టి ఏకత్వము ఆరాధించటము ఈ సేవకులను మాకు కృపను అనుగ్రహించి ఉన్నాము. ఈ విశ్వాసమునందు మమ్మల్ని స్థిరముగా నిలిపి కీడులన్నిటి నుండి కాపాడమని సదా ఏకదేవుడిపై యువకులు జీవించి పరిపాలన నేను వేడుకొంటున్నాను. ఆమేన్. క్రైస్తవ పండుగ నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగంలో చదువుకుందాము. పాత నిబంధన పాఠ్యభాగంగా ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 18వ అధ్యాయం 30వ నుండి 32వ వరకు జరిగించారు. కాబట్టి ఇశ్రాయేలీయుల గమనించవాలి. కాబట్టి వారిని శిక్ష విధించదు. మా స్వరూపులని మీ అక్రమములు మీ శిష్కారణములు కాకుండా వాటిని విడిచిపెట్టి మీరు జరిగిన అక్రమం మొదలు తీర్చుకోండి. ఇశ్రాయేలీయుల మీరెందుకు మరణములు ఇదే ప్రభువులో వాడు మరణములకు వాడారు. మరణములను బట్టి సంతోషించి వాటి అప్పుడు మీరు ఇది ఏర్పాటు చేయబడిన పరిశోధుడవగు దేవా, పావన శాంతుడ దేవా, ఇది ముందే ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం కొన్ని రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం మొదటి 14 వచనాలు శ్రీ వినాయక రచిత. ఈ 3వ స్థాయిలో నేను వచ్చుతున్నాను. ఇద్దరు శ్వాసలో మాట ప్రతి నాలుగు ఏర్పరచబడాలని నేను ముందు చెప్పింది. నేను ఇప్పుడు మీ అందరూ లేకుండా రెండవసారి మీ అందరూ ఉన్నట్లుగానే ఇప్పటి నుండి పాపం చేయకుండా వారికి మిగిలిన వారిని ముందుగా తెలియజేయలేమా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరం చూపాను. క్రీస్తు నాయందు పలుకులని ఎందుకు చేయబోతున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాదు, కానీ మీ అందరూ శక్తిమంతుడే ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువేయబడి కానీ దేవుడి శక్తిని బట్టి జీవిస్తున్నాడు. మేము ఆయన తండ్రి బలహీనమై ఉన్నాము, కానీ మీ ఎడల దేవుడి శక్తిని బట్టి ఆయన అందుతో కూడా దేవుడు గలవారు. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మీరే శోధించుకొని చూసుకున్నది.
మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎదుగురా. మేము భ్రష్టులను కామని మీరు తెలుసుకుంటారని నిరీక్షిస్తున్నాను. మీరు ఏ దుష్కార్యమైన చేయకూడదని దేవుడిని ప్రార్థించున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడగలమని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడిన మీరు చేయలేదని ప్రార్థించున్నాము. మేము సత్యములకు విరోధముగా ఏమి చేయలేమని కాదు, సత్యము నిమిత్తమే సమస్తము చేయుచున్నాము. మేము బలహీనమై ఉన్నాము, మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కాని యెడల కావాలని ప్రార్థిస్తున్నాము. కాబట్టి నేను మీ అందరికి వచ్చినప్పుడు పడతవేయడం కాక మిమ్మల్ని పట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారం చొప్పున కాఠిన్యము కనపరుచుకున్నట్లు దూరంగా ఉండగానే ఈ సంగతులు రాయిస్తున్నారు. తన సహోదరులారా సంతోషించుడి, పూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారే ఉండుడి, సమాధానంగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యుడి దేవుడు మీకు తోడై ఉన్నాడు. పవిత్రమైన ముద్దులు పెట్టుకొని ఒకరినొకరు వందనము చేసుకుని పరిశుద్ధులందరూ మీకు వందనము చెప్పుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఇది ఏర్పాటు చేయబడిన పత్రిక హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు శ్రీలక్ష్మి చదివింది. ఓ ఇది ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం. ఓ క్రీస్తు నీకు భూమి ఆయన యొక్క కుమారులను మన ప్రభు యేసుక్రీస్తు నమ్ముతున్నా. ఈయన పొందుగలబడి చనిపోయి సమాధి చేయబడి శరీరం నిత్య జీవనం నమ్ముతున్నాను. ఆంధ్రప్రదేశ్ పుస్తకంలో నుండి 11వ అధ్యాయం పల్లవి.
మొదటి చరణం పాడుకొని చివరి చరణం పాడుకొని వాక్య భాగంలో పాడుకొని చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సంపూర్ణ వార్తను దాచుచు గణములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మగము విడి, మేమందరము పొందిమి మగము విడి, మేమందరము పొందిమి. ప్రేమ చిన్నప్పుడు ప్రియతనయు నమ్మించి, క్షేమ మగము మగు ప్రేమను చూపివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మోనిప్పుడు మంచివి ఎన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి ఎన్ని దయచేయు మెల్లప్పుడు, దయచేయనా నీవి దయచేయు మాని గోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనత, చూచుచున్నాము నీ వైపు. మన తండ్రి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కృపయు సమాధానం అందరికీ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినవ పండుగ దినాన్ని మల్టీ యంత్రం ద్వారా, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనలో పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి భయంకరమైనటువంటి కరోనా సెకండ్ వేవ్లో ఉన్నాము. అంతటి భయంకర పరిస్థితుల్లో దేవుడు మనల్ని సంరక్షించి కాపాడుతూ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా ఆరాధన జరిగించడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించాలనుకుంటున్నాను. అయితే ఈ మే మాసంలో చివరి పునరుద్ధాన దినంలో మనం ఉన్నాము కనుక మరి ఏదైనా వాక్య పరిచర్యకు ఏర్పాటు చేయబడినటువంటి వారు ప్రతి మాస్టర్ గారు వారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. రెండవ పండుగలో చదవబడినటువంటి వాక్య భాగాలను మనం ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సువార్త భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలను చదువుతున్నాను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తిస్మమించు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించను వాటినన్నింటినీ కైకొనవలని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారికి
చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన ఆయన మీకు వందనాలు స్తోత్రాలు. గతించిన కాలం అంతా రెండల లేఖను భద్రపరిచారు, సజీవ లెక్కలో ఉంచారు ప్రభు. వందనాలు స్తోత్రాలు. ఏమి ఇచ్చి కూడా మీరు పంపించుకోలేదు నా ప్రభు. సమయం అంతా మీ సన్నిధిలో మీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా సహాయం చేయండి. చదవబడిన వాక్యాన్ని ఆశీర్వదించండి ప్రభు. మీరు మహిమ అనుకున్న అయోగ్యులు తండ్రి, దిశలో నేను నన్ను మరుగుపరుచుకుని మాట్లాడు. మీరే మహిమ పొందమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ మనం గమనించినట్లయితే, మీరు వెళ్ళి సమస్త జనులను వేటిగా ఎవరినిగా చేయమంటే శిష్యులుగా చేయమని చెప్తూ ఉన్నారు. అలాగే బాప్తిస్మం ఇవ్వమని తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు అని రాయబడి ఉన్నది. ఈనాటి పునరుద్ధాన దినము ఒక ప్రత్యేకత ఉన్నది, అది త్రిత్వ పండుగ. చాలా సంఘాల్లో త్రిత్వము, దేవుడిని త్రిత్వముగా ఏక దేవుడిగా చెప్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం కూడా దానికి అనేకమైన ఆధారాలు చూపుతూ ఉన్నది. మరి దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దైవ త్రిత్వము లేదా త్రియేక దేవుడు అనేటువంటి మాటలు మరి సార్వత్రిక సంఘములో ఎన్నో వివాదాలకి విభేదాలకి కారణాలుగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధ దేవుని గురించి పరిశుద్ధ గ్రంథం మరి తేటగా ప్రకటిస్తున్నటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. వేరు వేరు వ్యక్తిత్వాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వేరు వేరు వ్యక్తిత్వాలు ఒకదానికొకటి వేరుగా స్వతంత్రంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కొంతమంది ఏమనుకుంటారంటే, ఒకే వ్యక్తి వేరు వేరు కాలాల్లో వేరు వేరు వ్యక్తులుగా ఉన్నట్లుగా చెప్తారు. కానీ కాదు. ఒకే కాలంలో ఏకకాలంలో ఈ మూడు వ్యక్తిత్వాలు కలిసి ఏకదేవునిగా గతించినటువంటి శాశ్వత కాలం నుంచి రాబోయేటువంటి శాశ్వత కాలం వరకు కూడా ఆయన త్రియేక దేవునిగా కొనసాగుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. అంటే తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, ముగ్గురు వేరు వేరు వ్యక్తిత్వాలు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక్కడే. దాన్ని త్రిత్వం అంటే చాలా సంక్లిష్టమైనటువంటి అర్థం చేసుకోవడానికి. దేవుడు త్రిత్వమై ఉన్నాడని చెప్పి చాలామంది ఒప్పుకోరు. చాలామంది కొన్ని సంఘాల్లో త్రిత్వము లేదు అని వాదించేవాడు ఉన్నారు. దేవుడు ఒక్కడే అని వాదించేవాడు ఉన్నారు. కొంతమంది యేసు మాత్రమే దేవుడు అనేవారు ఉన్నారు. కొంతమంది యెహోవా మాత్రమే దేవుడు అనేవారు ఉన్నారు. యేసు కాదనేవారు ఉన్నారు. ఇలాంటి రకరకాల నమ్మకాలు మరి క్రైస్తవ సమాజంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయి. మరి కొంతమంది అంటారు ఏంటంటే, త్రిత్వం అనే మాట బైబిల్లో ఎక్కడ లేదండి అని అంటూ ఉంటారు. బైబిల్లో త్రిత్వం అనేటువంటి మాట లేకపోయినప్పటికీ త్రిత్వ సిద్ధాంతం అనేటువంటి మాత్రం బైబిల్ గ్రంథంలో మనము మొదటి నుంచి కూడా చూడగలుగుతూ ఉన్నాం. కొన్ని విషయాలు త్రిత్వం గురించి మాట్లాడుకున్న తర్వాత మిగిలిన శిష్యత్వం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి 1-2 వచనాల్లో మొట్టమొదటిగా ప్రప్రథమంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు త్రిత్వమై ఉన్నాడని, త్రియేక దేవుడని చెప్పేటువంటి మంచి ఆధారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ గమనించండి, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ ద్వారముందు కూర్చుని ఉన్నాడంట. ఆ టైంలో యెహోవా అతనికి కనబడడం అనే
చూస్తున్నాం. యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. మొదట ఏమనుంది? యెహోవా అతనికి కనబడెను, సింగులర్ వర్డ్, ఏకవచనం. తర్వాత ఏమనుంది? ఆయన కన్నులెత్తి చూసినప్పుడు ఎంతమంది మనుషులు కనబడుతున్నారు? ముగ్గురు మనుషులు అతనికి కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడే రెండవ వచనంలో చూసినప్పుడు అబ్రహాము వారిని ఎదుర్కొనుటకు గుడారు వాకి నుండి పరిగెత్తి, ఎవరిని ఎదుర్కోవడానికి చెప్పండి? వారిని ఎదుర్కోవడానికి. అంటే ఒకటి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఉంటే వారిని ఎదుర్కోవడానికి గుడారు వారి నుంచి పరిగెత్తి వెళ్ళి పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే ప్రభువా అని పిలుస్తున్నాడు. అంటే ఆ ముగ్గురిని కూడా ఒకే సంబోధన చేస్తున్నాడు. ప్రభువా, ప్రభువులారా అంటలేదు. ముగ్గురు మనుషులు ఉన్నారు కాబట్టి ప్రభువులారా అని సంబోధించుతారు. కానీ ప్రభువా అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో 18వ అధ్యాయం 19వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మనం ధ్యానించినట్లయితే త్రియేక దేవుని యొక్క స్పష్టమైనటువంటి దర్శనాన్ని మనం అక్కడ చూడగలుగుతున్నాం. అలాగే సరిగ్గా ఇలాంటి దర్శనమే కొత్త నిబంధనలో కూడా మనం చూడగలుగుతున్నాం. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను చేత ఆయన బాప్తిస్మం పొందుతూ ఉన్నప్పుడు మరి యోర్దాను నదిలో కుమారుడైనటువంటి క్రీస్తు నిలవబడినట్టుగా మనం చూస్తాం. ఆకాశం నుండి తండ్రి పిలుస్తూ ఉన్నట్లుగా చెబుతున్న మాటలు మనం వింటాం. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అనేటువంటి మాటలు మనం వింటాం. వెంటనే పరిశుద్ధాత్ముడు పావుర ఆకారంలో పావురము వలె కుమారుని మీదకి ఎదురవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకే క్షణంలో కుమారుని మనం చూస్తున్నాం, తండ్రిని మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మను కూడా మనం అక్కడ చూస్తున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఒక వ్యక్తి వేరు వేరు కాలంలో ప్రత్యక్షం అవడం కాదు. ఈ ముగ్గురు వ్యక్తిత్వాలు ఒకే కాలంలో ఒకే క్షణంలో కూడా ప్రత్యక్షత కలిగి మరి ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరికొంతమంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగత ఒప్పుకోదు. కేవలం ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుని ఒక శక్తి, కేవలం ఒక శక్తి మాత్రమే అంటూ ఉంటారు. ఆయన వ్యక్తి కాడు, శక్తి మాత్రమే అని అంటుంటారు. కానీ అది తప్పు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కూడా. ఆయన శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన వ్యక్తి కూడా. పరిశుద్ధ గ్రంథంలో అనేటువంటి విషయాలు మనం చూడగలుగుతున్నాం. యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదామా? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఇప్పుడు ప్రభు అయిన యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. నన్ను పంపెను, కుమారుని గురించినటువంటి ప్రవచనము అక్కడ రాయబడింది. కుమారుని ఎవరు పంపించారు లోకానికి? ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అని అంటారు కదండి. మనం సాధారణంగా ఒక విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఫలానా వ్యక్తి, ఫలానా జాకబు గారును ఆయన ఆత్మయు నన్ను పంపించాలని అంటామా? అన్నాను కదా. ఒకే వ్యక్తి అనుకున్నప్పుడు ఒకసారి అంటాం ఫలానా జాకబు గారు అని అంటాం. కానీ ఇక్కడ ఏమనుకుంది? ఇప్పుడు ప్రభు అయిన యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మని ఒక వ్యక్తిగా కూడా మరి వ్యక్తీకరించబడినట్టుగా చూస్తున్నాం. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో కూడా 29వ వచనాన్ని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో 15:29 గమనించినట్లయితే అక్కడ ఏమవుతుందంటే, ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భాగము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. పరిశుద్ధాత్మకును మాకును తోచెను. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తి కింద ఇక్కడ కూడా మనము చూడగలుగుతున్నాం. అలాగే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 30వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం.
పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని, పరిశుద్ధాత్మను వ్యక్తి కాకపోతే ఆయన ఎలా దుఃఖపడతాడు? కాబట్టి ఈ వాక్య భాగాలన్నీ మనం గమనించినప్పుడు దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఆయన త్రియేక దేవుడై ఉన్నాడు, ఆయన ఏకకాలంలో తన యొక్క కార్యాలను చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, ఆయన ఏకకాలంలో సంపూర్ణమైనటువంటి 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి, సర్వస్వతంత్రంగా ఉండగలిగినటువంటి 3 వ్యక్తిత్వాలు త్రియేక దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి వాక్య భాగంలో మనం వెళ్తాం. ఈనాటి వాక్య భాగంలో మనం వెళ్ళినప్పుడు సువార్త పాఠ్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చూసి ఉన్నాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారులకు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇవ్వండి అంటున్నారు. కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే తండ్రి అనేటువంటిది నామం కాదు, నామమా కాదు కదా. తండ్రి యొక్క నామములోనికి తండ్రి అనేటువంటి నామం కాదు, తండ్రి యొక్క నామము ఒకటి ఉంది. కుమారుని యొక్క నామము, కుమారుడు అనేటువంటి నామం కాదు, కుమారుని యొక్క నామం ఒకటి ఉంది. పరిశుద్ధాత్మ అనేటువంటి నామం కాదు, పరిశుద్ధాత్మకు ఒక నామం ఉంది. అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ముగ్గురికి ఉన్నటువంటి ఒక నామం ఉంది. అది యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామంలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి ప్రభు అక్కడ చెబుతూ ఉన్నారు. దీనికి రుజువుగా అపోస్తలులు కూడా చాలా, ఇక్కడ మాత్రమే 3 విషయాలు మనం చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 38వ వచనంలో మనం చూసినట్లయితే మరి పేతురు గారు చేసినటువంటి ఆ కార్యాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ యొక్క ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి పేతురు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందండి. అంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము అనగా యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొందండి అని చెప్పి. సమయం తక్కువగా ఉంది కనుక మిగిలిన వివరాల్లోనికి వెళ్ళలేదు. తండ్రికి ఏ నామం ఉన్నది, కుమారునికి ఏ నామం ఉన్నది అనేటువంటి విషయాలను మనము క్షుణ్ణంగా ధ్యానించవలసి ఉన్నది. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో రాబోయే దినాల్లో మనం ఆ విషయాన్ని లోతుగా ధ్యానం చేద్దాం. అయితే యేసుక్రీస్తు వారి శిష్యులకు ఆజ్ఞాపించినది ఏమిటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయమని అంటున్నాను. క్రీస్తు శిష్యులుగా ఉండాలి అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి? క్రీస్తు శిష్యునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు శిష్యుడు ఎవరిలా ఉండాలి? క్రీస్తులాగానే ఉండాలి కదా. క్రీస్తులాగానే ఉండాలి. లోకాసు వార్తలో దేవుని వాక్యం చెప్తుంది 6వ అధ్యాయం 40వ వచనం చెప్తుంది ఏంటంటే, సిద్ధుడైన ప్రతి వాడును బోధకుడు వలె ఉండును అనేటువంటి విషయం. సిద్ధుడు అంటే శిష్యత్వంలో ఉండేటువంటి వాడు, నేర్చుకునేటువంటి వాడు. మరి గురువు దగ్గర, బోధకుల వద్ద తన యొక్క విద్యను నేర్చుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలంటే బోధకుని వలె ఉండాలి. శిష్యుడు ఏ విధంగా ఉండాలంటే బోధించే వారి వలె ఉండాలి. బోధకుని కంటే అధికమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి జరగదు, కానీ బోధకుల వలె ఉంటే చాలు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే శిష్యునికి ఉండాల్సినటువంటి కొన్ని 2 ప్రధానమైనటువంటి లక్షణాలు మీతో పంచుకొని నేను ఈనాటి వాక్య భాగాన్ని ముగిస్తాను. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 27వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనాన్ని, గొప్పవాడెవడు, భోజన పంక్తిని కూర్చుంటువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుంటువాడే కదా. అయినను నేను ఈ మధ్య పరిచర్య చేయవాని వల్లే ఉన్నాను. శిష్యునికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తగ్గింపు అనేటువంటి లక్షణం. తనను తాను తగ్గించుకునేటువంటి లక్షణం శిష్యునికి లేకపోతే బోధకుడికి ఏమీ నేర్చుకోలేడు, ఏమీ కూడా అవలంబించలేడు.
మొట్టమొదటి లక్షణాన్ని మనం చూస్తూ ఉన్నాం, తగ్గించుకునేటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. గొప్పవాడెవరు? భోజన పంక్తిని కూర్చుండువాడా లేకపోతే పరిచర్య చేసేవాడా? భోజన పంక్తిని కూర్చుండేవాడే గొప్పవాడు. అని గొప్పవాడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి మరి పరిచర్య చేసేటువంటి వారిగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు అంటే, విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని, పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమను, తండ్రితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, ఆ స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషుని పోలికగా పుట్టి రక్తమాంసమును ధరించి ఆయన ఈ లోకంలోకి వచ్చి మనుషులందరి చేత తృణీకరించబడేటువంటి స్థితికి ఆయన తగ్గించుకున్నాడు. మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకొని విధేయత చూపినాడు. కాబట్టి ఆయన అన్ని నామముల కన్నా పైనామంగా ఆయన హెచ్చించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని మనం ఫిలిప్పీ గ్రంథంలో 2వ అధ్యాయంలో 5 నుంచి 8 వచనాల్లో మనం ఈ వాక్య భాగాన్ని మనం చూడగలుగుతున్నాం. ప్రభువారు ఆయన ఎంతో తగ్గించుకున్నటువంటి జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చివరి దినాలలో శిష్యుల యొక్క కాళ్ళను కూడా ఆయన కడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శిష్యుల కాళ్ళు కడిగి తుడిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత తగ్గించుకునేటువంటి తత్వం శిష్యునికి ఉండాలి అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు తన యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు శిష్యునికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, బోధకుని లేదా గురువుని వెంబడించడం అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. వెంబడించుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వెంబడించేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 26వ వచనం చదివినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకులను ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకడు నన్ను సేవించాలి అని అనుకుంటే నన్ను వెంబడించాలి అని అంటున్నారు. దేవుని సేవించాలని ఎవరైనా ఆశపడుతున్నారా? దేవుని ప్రేమించాలని ఆశపడుతున్నారా? అయితే ఆయన వెంబడించమని ఆయన చెప్తున్నాడు. ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఆయన ఎక్కడ ఉంటాడో వారు కూడా అక్కడే ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ఏమండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. లోకానికి వెలుగుగా ఉన్నటువంటి క్రీస్తుని మనం వెంబడించాలి. అలా వెంబడించినప్పుడు అతనిలోని చీకటి రాదు, కానీ జీవపు వెలుగులో అతను నడుచుకుంటాడు. మరి ఒక వ్యక్తి పాపము చేస్తూ లోకాశలోనే జీవిస్తూ నేను క్రైస్తవుని, నేను వెలుగు సంబంధిని అనుకుంటే అది కేవలము పొరపాటు. పాపాన్ని విడిచిపెట్టారు. చీకటి కార్యాలను చేస్తూ మరి దేవుని సంబంధిని, నేను దేవుని పెట్టను అని అనుకోవడం చాలా పొరపాటు. పరిశుద్ధ గ్రంథంలో అందుకే రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే, యోహాను పత్రికలో మొదటి అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాను. ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం కలవాలని ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సాధారణంగా చివరికి మాత్రమే మనం చదువుతూ ఉంటాం, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను అంటున్నాం. కానీ ఎప్పుడు ఆ విధంగా చేస్తుందంటే, మనము దేవునితో కూడా కలిసి సహవాసం చేసినప్పుడు, అన్యోన్య సహవాసం చేసినప్పుడు, చీకటిలో నడవకుండగా మరి వెలుగులో మనం నడిచినట్లయితే, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడిచినట్లయితే మనం దేవుడితో కూడా సహవాసం
చేసిన వారముగా ఉంటామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడిని వెంబడించుట అనేటువంటి దానికి చాలా సాదృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలో పాత గ్రంథంలో రూతు అనేటువంటి ఒక మహిళను మనం చూస్తూ ఉన్నాం. ఆమె తన అత్త అయినటువంటి నయోమిని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథంలో మొదటి అధ్యాయం 16-17 వచనాలు మనం చూసినట్లయితే ఆమె నయోమితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది ఏమిటంటే, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను వేరు చేయదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. శిష్యునికి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే గురువుని వెంబడించుట, క్రీస్తుని వెంబడించుట. రూపు ఏ విధంగా వెంబడిస్తుంది నయోమిని? ఎంత పర్ఫెక్ట్గా, ఎంత ఎగ్జాక్ట్గా వెంబడిస్తున్నదో ఒకసారి చూడండి. నీవు వెళ్ళు చోటుకే నేను వెళ్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడే ఉంటాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, చనిపోయే వరకు చావు తప్ప మన ఇద్దరిని ఏది కూడా వేరు చేయదు అనేటువంటి విషయం. శిష్యుడికి ఉండాల్సినటువంటి ఈ లక్షణం ఏమిటంటే వెంబడించేటువంటి లక్షణము శిష్యునికి ఉండాలి అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పౌలు గారు చెప్తున్నారు కదా, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. బ్రతికినంతకాలం క్రీస్తుతో నేను సహవాసం చేసి నడుస్తాను, ఆయన పనులే చేస్తాను, ఆయన చిత్తమే జరిగిస్తాను, ఆయన ఆలోచనే జరిగిస్తాను, ఆయన ప్రణాళికే నేను జరిగిస్తాను. తిరిగి నేను వెళ్ళిపోవాలా, మన క్రీస్తుతో కూడా ఉంటాను. బ్రతుకుట క్రీస్తే, చావైతే మరి లాభము అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 2, 4, 6 వచనాలు మనం గమనించినట్లయితే మరి ప్రవక్త అయినటువంటి ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా యొక్క గురువు గారు ఏలియా ప్రవక్త దగ్గర శిష్యత్వం చేసినటువంటి వ్యక్తిగా ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే ఏలియా అంటున్నారు ఏమనంటే, నీవు దయచేసి నువ్వు ఇక్కడ ఉండు, యెహోవా నాకు బేతేలుకు వెళ్ళమని చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉండు అన్నప్పుడు ఎలీషా ఏమంటాడంటే, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను కూడా అక్కడికే వస్తాను. ప్రభువు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు, ఇదిగో ఎరికోకు వెళ్ళమన్నాడు, ఇదిగో యోర్దానుకు వెళ్ళమన్నాడు, నేను ముమ్మారు మరి ఏలియా చెప్పి నువ్వు ఎక్కడే ఉండిపో అన్నప్పుడు ఎలీషా ఉండిపోలేదు, కానీ తన గురువుని వెంబడించేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనకు ఆది గురువై ఉన్నాడు. ఆయన వెంబడించేటువంటి శిష్యులుగా మనం ఉన్నాము. యేసయ్యను మనం వెంబడిస్తూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువుతో మనం చెప్పగలమా, ప్రభువా నువ్వేమి చేయమంటే నేను అది చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఎలా ఆలోచన చేయమంటే నేను అలాగే ఆలోచన చేస్తాను, నువ్వు చేయకూడని దాన్ని నేను చేయను అనేటువంటి విషయాన్ని తీర్మానాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనము ఒక పరిశుద్ధుల గుంపును మనం చూడగలుగుతున్నాం. వారంట గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వారు ఆయనను వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తు రక్తంలో కడగబడినట్లయితే, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు రక్తంలో వాటిని కడుగుతున్నట్లయితే దేవుడు నీకు ఆయనను వెంబడించేటువంటి మనస్సును ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఆయన వెంబడించేటువంటి మనస్సు మనకు అవసరమై ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే వెంబడించడం అంటే మన మనస్సుని మార్చుకో, వెంబడించడం, క్రీస్తుని వెంబడించడం. ఈనాటి పాత నిబంధన పాఠం అదే కదా. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయంలో 30-32 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏమని అంటారంటే 32వ వచనంలో, కావున మీరు మనస్సు తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటున్నాడు. మరి మనసు తిప్పుకోవడం అంటే ఏంటి? మనసు తిప్పుకోవడం అంటే ఏంటి?
మన సొంత ఇష్టాన్ని కాదనుకోవాలి, మన సొంత ఆలోచనే కాదు అని అనుకోవాలి. మన సొంత ఇష్టాన్ని, మన సొంత ఆలోచనను చంపివేయాలి, వాటిని నశింప చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో దేవుని ఇష్టాన్ని మనం జరిగించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన సొంత ఇష్టాన్ని, సొంత ఆలోచనను మనం ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు ప్రభు యొక్క చిత్తం ఏమిటో, ప్రభు యొక్క ఆలోచన ఏమిటో, ప్రభువుతో సహవాసం చేసేవారుగా పరిశుద్ధాత్మ మనకు సహాయం దయచేస్తారు. మరి పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి మరి ప్రభు వారు ఏమని సాక్షించారు చెప్పండి? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, దావీదు నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని ఒక గొప్ప సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే ఏదో ఒక పరిస్థితి మన జీవితంలోకి వస్తుంది. ఆ పరిస్థితిలో మన ఆలోచన పక్కన పెట్టాలి. దేవుని ఆలోచన ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి అనేటువంటి దాన్ని మనం వెంబడించినట్లయితే అది ఆత్మానుసారంగా నడుచుకోవడం అవుతుంది. అప్పుడే దేవునికి ఇష్టానుసారంగా, దేవుని యొక్క హృదయానుసారుడుగా మనం ఉండగలుగుతున్నాం. దావీదుకి అటువంటి గొప్ప సాక్ష్యం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు తన హృదయంలో ఏమనుకున్నాడో అదే సేమ్ దావీదు కూడా తన హృదయంలో అనుకునేవాడు. దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో దావీదు కూడా అదే ఆలోచించేవాడు. కాబట్టి ఆ సాక్ష్యం పొందుకున్నాడు. ఇదిగో ఇతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 32 వచనాలు చూసినట్లయితే, మీ మనస్సును మీరు తిప్పుకోండి, మీ చర్యలను మీరు బాగు చేసుకోండి, మీరు ఎందుకు అనవసరంగా చనిపోతారు, మీరు దేవుని వెంబడించండి అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తాం. ఇశ్రాయేలీయులారా, మీ యొక్క మనస్సును మార్చుకోండి. దుష్టుడు మరి మరణించడాన్ని బట్టి నేను సంతోషించేవాడిని కాదు, ఆరు మనస్సు పొంది ప్రతి ఒక్కరూ మరి రక్షించబడటమే నాకు ఇష్టము అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, 5, 6, 7 వచనాలు ఒకసారి చదువుకునే ప్రార్థన చేస్తారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రమునో లోబడలేనదు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి శరీరానుసారమైనటువంటి మనసు, మన సొంత ఇష్టం, మన సొంత ఆలోచన అనేటువంటిది మరణానికి దారితీస్తుంది. అయితే ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమై ఉంటుంది. దేవుని చిత్తము జరిగించేవాడు వారు తిరుగుతాడు. ఏమండి? ఆత్మానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే అది మనకు జీవము. మరణాన్ని జయించడం అంటే మన సొంత ఆలోచన పక్కన పెట్టి దేవుని ఆలోచన చేయడమే మరణాన్ని జయించడం. ఎందుకంటే ఆత్మానుసారంగా నడుచుకుంటే అది జీవం, శరీరానుసారంగా నడుచుకుంటే మరణం. శరీరానుసారంగా మనస్సును ఎప్పుడైతే కాల్చేసామో, పక్కకు పెట్టేసామో, దాన్ని చంపేసామో, మనం ఆల్రెడీ మరణాన్ని జయించినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణాన్ని జయించాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అక్కడే 13, 14 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరమునకు రుణస్థలము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉంటారు, కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించేతడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీర క్రియలను మనం చంపగలుగుతాం, అప్పుడు మనం జీవిస్తాం. మరణాన్ని జయించేటువంటి అనుభవాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకనే ప్రభువారు అంటున్నారు, మీరు ఆత్మానుసారంగా మనం నడుచుకున్నట్లయితే నూతన హృదయం, నూతన బుద్ధి మనకి కలుగుతాయి. మనకున్న సొంత బుద్ధి, సొంత ఆలోచన తొలగించుకుని దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆలోచనకు మనం చోటించిన వారమైతే ప్రభువు మనకు తోడుగా ఉండి మన యొక్క విశ్వాస జీవితంలో ఆయన వలె ఆలోచన చేయడానికి సహాయం చేస్తారు.
రెండవ కొరింథీ పత్రిక ఈనాటి పత్రిక పాఠంలో చిన్న విషయాన్ని మనం చదువుకుంటూ ముగించుకుంటాం. రెండవ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, మీరు విశ్వాసము కలవారై ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది, మన యొక్క విశ్వాసం ఎలా ఉంది, అసలు మనలో విశ్వాసం ఉందా, విశ్వాసం తగినటువంటి క్రియలు మన జీవితంలో కనబడుతున్నాయా, మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎవరి కొరకు బ్రతుకుతూ ఉన్నాం ఈ లోకంలో. దేవుడు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఎన్నో విధాలుగా ఎన్నో సూచనల ద్వారా తన యొక్క రాజ్యం గురించినటువంటి నిత్య రాజ్యం గురించినటువంటి అనేకమైనటువంటి సూచనలు మనకి చెబుతూ ఉన్నారు. ఆయన ఈ లోకం శాశ్వతము కాదు, మన యొక్క జీవితం శాశ్వతము కాదు, మనం ఎన్ని దినములు ఉంటామో మనకి తెలియదు, ఎవరి జీవితానికి ఎటువంటి గ్యారంటీ లేదు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే చనిపోయినా సరే ఆయన దగ్గర నిత్య జీవము గలవారిగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏమండి, భయభక్తులు కలిగి దేవుని యొక్క విశ్వాసం కలిగి చాలామంది చనిపోయారు. ఏమండి, ఆ చనిపోయిన వారంట దాని అర్థం ఏమిటంటే, విశ్వాసం కలిగి చనిపోయిన వారి అర్థం ఏమిటి అంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుడు వారు చేయమనేటువంటి పనులన్నీ ముగించుకుని వారు దేవుని దగ్గరికి వెళ్ళారు అని అర్థం. విశ్వాసంలో ఉండి కూడా ఇంకా బతికున్నాను అంటే అర్థం ఏంటంటే, వారు ఇంకా బ్రతికి ఉండి దేవుడు చేయాల్సినటువంటి క్రియలు వారి జీవితంలో మిగిలి ఉన్నాయి అని అర్థం. విశ్వాసం లేకుండా భక్తిహీనంగా కొంతమంది చనిపోతున్నారు. ఏ భక్తి లేదు, ఆ భక్తిహీనులు బుద్ధిహీనులు చనిపోతున్నారు. అలాంటి బుద్ధిహీనులు చనిపోతే కారణం ఏమిటంటే, దేవుడు వారికి ఇచ్చిన అవకాశాలన్నీ అయిపోయినాయి అని అర్థం. వారు ఉపయోగించుకోలేకపోయారు. బుద్ధిహీనులు కొంతమంది ఇంకా జీవించి ఉన్నారు. కారణం ఏంటి అంటే, దేవుడు వారికి మరొక అవకాశాన్ని ఇచ్చాడు అని. ఈ సమయంలో ఈ 4 కేటగిరీలో మనం ఏ కేటగిరీలో ఉన్నాం? ఏమండి, ఏ కేటగిరీలో ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకున్నాం. శిష్యులకు తగినటువంటి మంచి లక్షణాలను కలిగి క్రీస్తును వెంబడించేటువంటి వారిని మనం జీవిద్దాం. తగ్గించుకునేటువంటి స్వభావంతో, క్రీస్తును వెంబడించేటువంటి బుద్ధితోటి, నూతన బుద్ధి నూతన హృదయం కలిగి స్వబుద్ధిని నాశనం చేసి క్రీస్తు యొక్క ఆలోచనకు లోబడి మన జీవితాన్ని కొనసాగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అట్టి కృపను నిండుగా దయచేయనుగాక. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన దేవ, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు మీరు అనుగ్రహించిన ప్రతి జీవము కలిగిన మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దీవించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ దేవ యొక్క మాటలను మీరు కట్టి ఫలింపరిచి మీ సన్నిధించి నడిపించండి. ప్రభువా, ఈ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి. అనారోగ్యమైనటువంటి ప్రతి ఇతడను మీరు ముట్టి స్వస్థపరచుకుని వెళ్ళిపోతుంది. ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితులను దూరపరిచి మరలా సంఘంగా కూడి మేము ఆరాధించుకునే భాగ్యం మాకు అందరికీ దాచేయండి. దేవా, ఆయన సంఘ కాపరి గారు ఆయన పాస్టర్ గారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. సంఘ పెద్దలను, విశ్వాసం ప్రతి ఒక్కరిని పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ఇచ్చి నడిపించండి. ఆత్మీయ బలం, ఆత్మీయ శక్తిని దయచేయండి. ఆత్మీయ జ్ఞానం దయచేయండి. మీ యొక్క విశ్వాసంలో, నిరీక్షణలో బలపరచడానికి సహాయం చేయండి. మీరే మహిమ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి మన ప్రియులు ప్రతి మాస్టర్ గారు త్రితస్వతాపం గురించి, శిష్యుడు యజమానికి లేక గురువు ఏ రీతిగా వెంబడించాలి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క పనితీరును చక్కగా వివరించి
వారు బోధించినటువంటి విధానాన్ని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అదే రీతిగా మరి కుమారు జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో మరి అనేక మంది తెలియని రీతిగా కరోనాతో బాధపడేవారు ఉన్నారు, తెలిసి కరోనాతో బాధపడేవారు ఉన్నారు. మనందరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాము. అదే రీతిగా మనము మనదిన ప్రార్థనలో దేవునికి సన్నిహితులుగా మనం జీవించాలి. సోదరులు భయంకరంగా శోధించే కాలంలో మనం ఉన్నాము. విశ్వాసుల విశ్వాసాన్ని పాడు చేసి నాశనాన్ని చేయడానికి ఈ కరోనా సెకండ్ వేవ్ అని, అదే రీతిగా మరలా భయంకరమైన ఒక వ్యాధి రాబోతుందని చైనాలో, అది విపరీతమైనటువంటి కరోనా అంటే ప్రమాదమైనటువంటి వ్యాధి అని, వైరస్ అని, గాలిలో చాలా వేగంగా ఇతరులలో ప్రవేశిస్తుందని దాని గురించి చెప్పబడుతుంది. వీటన్నిటిని బట్టి రాకడ బహు సమీపంలో ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి సన్నిహితులుగా ఉంటూ అది నీచరాజ్య వారసులుగా మనం అందరం ఉండడానికి, దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ అనుగుణంగా కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించుగాక. అదే రీతిగా రేపైన పాఠ్య భాగంలో చదివించినటువంటి వినాయకుడు, అదే రీతిగా శ్రీలక్ష్మికి, జయరాజుకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారం లైవ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి నాకు సహాయపడుతున్నటువంటి అభిషేకం బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలో తొలగిపోకుండా ఆయన చిత్తానికి లోబడిన వారుగా, ఆయన నిత్య రాజ్య వారసులుగా నీతి సమాధానం కలిగి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను అంగీకరించి ఆయన చిత్తానికి లోబడి జీవించడానికి మనందరికీ తన కృపాతుడై నడిపించి సహాయం చేయగలగా. ఆమె సమస్త జ్ఞానం దేవుడి సమాధానం యేసుక్రీస్తు వలన గురువులకు తలపులకు కావలేగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి కారణభూతుడు అయిన మా దేవ, ఆ పరిశుద్ధ రక్షకానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. భయంకరమైనటువంటి కరోనా సెకండ్ వేవ్లో మేము ఉన్నప్పటికీ నీ కృప చేత ఈ రీతిగా తండ్రి లైవ్ ప్రోగ్రాంలో మైక్ యంత్రం ద్వారా, ఫేస్బుక్ ద్వారా సంఘ గడువులో కృప ఏకీభవించి ఆరాధనలో పొందడానికి నీకు ఇచ్చినటువంటి కృప బట్టి వందనాలు, స్తోత్రాలు. ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ, తండ్రి మైక్ యంత్రం ద్వారా కానీ నేటి క్రితవ పండుగ ఆరాధనలో ఏకీభవించినటువంటి ప్రతి గడును, ప్రతి కుటుంబానికి దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప లేకపోతే ఈ లోకంలో మేము జీవించలేము, బ్రతకలేము నాయన. అయితే మా సంఘంపై నీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ హస్తాలు చాచినారు కనుక తండ్రి శోధకు మమ్మల్ని ఏమీ చేయలేక కృప, నీ కృప చేత మమ్మల్ని కాపాడుతున్నాం నాయన, నీకు వందనాలు. అయితే ప్రభ ఈ క్రితవ పండుగ దినాన్ని ప్రభ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ఏకమైనటువంటి దేవుడితో రుజువు చేసే పాఠాల ద్వారా నిన్ను మహిమపరుస్తూ ఉన్నాము తండ్రి. కృప కలిగిన మా దేవ, దయాపైన వందనాలు, స్తోత్రాలు. మా సంఘాన్ని ప్రతి దీవించి ఆశీర్వదించండి, మీ రెక్కల చాటు బలపరచండి. నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది, మహోన్నత చాటు నివసించేవాడే సంతోషంగా తేడాన్ని విశ్రమించేవాడు ఆయనే నా గోడని నమ్ముకున్న దేవుడని నీ వాక్యం ద్వారా మమ్మల్ని వాగ్దానం చేస్తూ ఉన్నావు ప్రభా. నీ చాటును మేము దాచబడి ఉన్నాము కనుక శత్రువు అయినటువంటి సాతానుడు మమ్మల్ని జయించలేక ప్రభు తిరిగి వెళుతున్నాడని సంతోషాన్ని, ఆనందాన్ని, జనాన్ని వ్యక్తం చేస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో తండ్రి మోకరించి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని సంరక్షిస్తారని, వారిని రెక్కల చాటున దాచబడతారని ప్రభా తండ్రి వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం తండ్రి. నీ కృప మాకు దయచేయండి. మా సంఘ పెద్దలను, కమిటీ సభ్యులను, శ్రేణ సమాజం వారిని, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, ప్రతి ఒక్కరిని ప్రభా
మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ రేఖల చాటును బలపరచండి, భద్రపరచండి. పరిస్థితులుగా బాధింపబడుతున్నటువంటి బౌద్ధ భక్తులు సత్యనారాయణ సంఘపతి గారికి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. తండ్రి నీ బిడ్డని తాకండి, శుద్ధి చేయండి. నీ రేఖల చాటును బలపరచండి, భద్రపరచండి నాయన. నీ బిడ్డని దీవెనలు ఆశీర్వాదాలు నిరంతరంగా పొరబడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహిళల రాజా మహోన్నతుడ నీకు వందనాలు. గవర్నమెంట్ పాలకులు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండగా ప్రభా డాక్టర్ హస్తాలపైకి హస్తాలించండి. వేసుకునే మందులు పెట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి కొరకు దయచేసి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే రీతిగా పిత ప్రసాద్ గారి ఫ్యామిలీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. మీ బిడ్డల చుట్టూ నీ కంచె ఉంచండి. సాతాను లోపలికి ప్రవేశించుకున్నట్లు నీ ఆక్రమించండి ప్రభా. నీ రక్తదారులు బిడ్డలపై ప్రోక్షింపజేసి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విరాణం గారి వరకు విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను కూడా మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తాలతో తాకమని ప్రార్థన చేస్తున్నాం. కోలాపురపారాల వరకు విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో వారి చికిత్స పొందుతూ ఉన్నారు తండ్రి. వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదే విధంగా నాకు అమ్మవారు గారు మనవుడు కామెతో బాధపడుతూ ఉన్నాడు ప్రభు. నీ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి. నీ గాయపడిన హస్తాలతో తాకి శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి తండ్రి మా చర్చ రాజారావు గారు చిన్నపడిగా నీ దాసుని ప్రేమించి కాంతం పెట్టుకున్నాను. అదేవిధంగా తండ్రి జేమ్స్ గారు చర్చ్ ప్రెసిడెంట్ గారు వారు కూడా ప్రభా ఈ వేల రూపాయలు పెట్టి స్తోత్రాలు. ఆయా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇచ్చినటువంటి ప్రభా ఆశీర్వాదంతో వారు ఇలా ప్రేమిస్తున్నారు ప్రభా. ఈ కానుకల ద్వారా ఆశీర్వాదాలు నూరంతలుగా వెళ్ళి దయచేయమని ప్రార్థన చేస్తుందండి ప్రభా. మాజీ సర్పంచ్ గారు రతరాజు గారు ప్రభా రైస్ తీసుకుని వచ్చారు ప్రభా. దానిని బట్టి వందనాలు. ఆ కుటుంబాన్ని బట్టి దీవించండి, ఆశీర్వదించండి. నీ రెక్కల చాటు బలపరచండి. అదే రీతిగా ప్రభా తెలియని రీతిగా ప్రభు నీ దాసుని ప్రేమిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పెట్టి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధారణ పండుగ దినాన్ని ప్రభు నీ సన్నిధిలో తండ్రి నేను ఆరాధిస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఫేస్బుక్ ద్వారా తండ్రి వైద్యాంతము ద్వారా నీ ఆరాధనలో పాల్గొనలు పొందినటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. మరి యొక్క పునరుద్ధానంలో మేమందరం ఈ ప్రోగ్రాం ఈ లైవ్ ఆరాధన తిరిగి నేను ఆరాధించే పర్యంతం నీ రెక్కల చట్టం మా సంఘాన్ని, మా గ్రామాన్ని, మా సంఘ బిడ్డలందరినీ కాపాడుకొని నీ రాసునైన కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తూ మా ప్రభువు రక్షకుడిని యేసయ్య పరిశుద్ధ ఘన నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, ఈ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్టు పొందిన నెరవేరుగాక. కొంత నామని మాకు దయచేసి బయట ప్రారంభం చేసిన వారిని క్షమించిన ప్రకారం ప్రారంభించి శోధనలకు తెప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. లైవ్ ప్రోగ్రాం ద్వారా ఈ మైక్ యంత్రం ద్వారా నాతో ఆరాధనలో పాల్పంపు పొందినటువంటి ప్రతి బిడ్డకు ప్రతి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ప్రభువు యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.